ఓపెన్ గా మాట్లాడదాం. వీడియో ఉందనో కెమెరా ఉందనో కాదు. అసలు కోళ్ళు పెంపకం అంటే చాలా రకాలు ఉన్నాయి. కోళ్ళు పెంపకం అనే పేరు వచ్చేదానికి ఇది పారం కోళ్ళు పెంపకం ఉంది, బాయిలర్ కోళ్ళు పెంపకం ఉంది, నాటు కోళ్ళు ఉంది, జాతి కోళ్ళు ఉంది. కోళ్ళు పెంపకాలు ఇన్ని ఉన్నాయి. ఈ మళ్ళీ ఇంకో కేటగిరీకి వెళ్తే మళ్ళీ గిన్నె కోళ్ళు పెంపకం ఉంది, కౌజు కొట్లు పెంపకం ఉంది. ఇన్ని కేటగిరీలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది పంది కోళ్ళు చూస్తారు. ఎందుకని పంది వైపే చూస్తారు. కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. నాలాంటి నేనే షెడ్లు వేసేద్దాం, 4-5 రకాలు తెచ్చి పెట్టేద్దాం, కోట్లు చంపేద్దాం అనుకున్నా. నిజంగా చెప్తాం, కోట్ల వ్యాపారంగా చూస్తారు చాలా మంది. లక్షలు కూడా కాదు కోళ్ళని. కొన్ని వీడియోలు చూడొచ్చు నువ్వు యూట్యూబ్ లో, థంబ్నెయిల్స్ లో కూడా. 10 కోట్లు 5 కోట్లు సంపాదించాడు. ఒక కోడి నుంచి నెలకు 2 లక్షలు సంపాదించా. ఏంది ఇది? ఎంత వాస్తవమేనా? నిజానికనే అంత ఏం ఉండదండి ఇంట్లో. ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు కొన్ని ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, నేపథ్యం నుంచి కూడా వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే వాళ్ళు ఈ ఫీల్డ్ లో గట్టిగా స్ట్రాంగ్ అయి ఉన్నారు. వస్తే వాళ్ళకి రావచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా అటాసంగా కనపడతారు కాబట్టి వాళ్ళకి రావచ్చు. మిగతా వాళ్ళకి అందరు రావు. వాళ్ళ దగ్గర నుంచి కోళ్ళు కొనుక్కొచ్చిన అంత అవుట్పుట్ మనకు వస్తుంది నమ్మకం లేదు. ఏళ్లతో లెక్కెడతాయి. ఏళ్లతో లెక్కెట్టిన వాళ్ళు లక్షల్లో సంపాదించారు. ఒకవేళ చనిపోతాను అని గ్యారెంటీ, కోళ్ళు ఇచ్చినోడు కోళ్ళు ఇది ఏమైనా రోగాలు వస్తే కాపాడతానని గ్యారెంటీ ఇస్తారా? ఎవరెవరు అసలు కోళ్ళ పరిశ్రమ అనేది ఎట్లయింది ఇప్పుడు, వీడియోలో కనపడి లేకుంటే ఇంకోటి సమయంలో కనపడిన వాళ్ళు కోళ్ళు రేటు పెట్టి ₹1,00,000 పెట్టి 2 లక్షలు పెట్టి కోళ్ళు చేస్తే గొప్ప కూడా పొరపాటు. అది నేను ఒక రాంపూర్ రైతు తెచ్చా. దాని పోట్లాట ఎట్లుండేదంటే, కోడి పోట్లాడి మొదలు పెట్టిన తర్వాత ఒక టెక్నిక్ వాడేది. అది ఎలా ఏంటి అసలు టెక్నిక్? ఎంత స్పీడ్ కోడి వచ్చినా కొడతకు వచ్చినా కానీ కోడికి దీనికి కానీ దొరకట్లేదు అనుకో, ఏం చేస్తుందంటే అది కోడి రాగానే దాని దగ్గర రాగానే దాని ముక్కుని దీని ముక్కుతో పొడుస్తుంది. ముక్కుతో పొడిచిద్ది, ఎట్లా పొడుస్తుంది. కోడి ఒక దాని సిమ్టమ్ ఏంటంటే, నేను నీకు దంగి ఉందా వెంటనే అది ఎగిరి దీని అన్నదు. అది కూడా ముక్కుతో ఇట్లా పొడుస్తుంది. మళ్ళీ అప్పుడు టెక్నిక్ వాడే ముక్కుతో పొడంగానే ఇది ఎగిరి వెనకాల ఎగిరి దాని మెడ కావాలి, మెడనే 2 ముక్కలుగా పట్టపట్టమని ఒక 20 కాళ్ళు పడిపోయేది. దానికి సచ్చి వెనక పడిపోయేది. డైరెక్ట్ సూట్ అంటారు కదా, దొరకట్ల పడి దీనికి. దొరకనప్పుడు ఏం చేయాలంటే దానికి నేను సరెండర్ అయ్యా అనే సిమ్టమ్ మనం. అది కోళ్ళలో అది బుర్ర ఉపయోగిస్తుంది. ముక్కుతో ఎట్లా పొడుస్తుంది దాన్ని. నువ్వు చాలా మన చిన్నపిల్ల కోడి పిల్లలు కొట్టుకుంటాయి కదా, అట్లా అబ్జర్వ్ చేసేలేదో. ఇది ముక్కుతో పొడిచింటే అది ముక్కుతో పొడిచిద్ది, అది దగ్గర కొట్టద్దు దీన్ని. ఆ ముక్కుతో పొడుచుని ఉడేసరి లేచి దాన్ని కొట్టిద్ది. అవును అది కూడా అసలు పెద్ద కోళ్ళు వాడవు, కానీ అది బుర్ర పట్టి వాడిద్ది. కోడికి బుర్ర బాగా యూజ్ చేయాలి. అది ఆ సందర్భంలో స్పీడ్ ఎక్కువ ఉంది, ఇది స్పీడ్గా వెళ్దు, కానీ దొరికి చంపుతుంది. అప్పుడు ఏ టెక్నిక్ వాడిద్ది అంటే అది ఇట్లా ముక్కుతో ఇట్లా పొడిచేది. ముక్కుతో పొడవంగానే స్టాప్ అయిపోయేది. అది ఆగి అది కూడా ముక్కుతో ఇట్లా పొడిచేది. అప్పుడు టెక్నిక్ ఏం చేసేది, ఎగిరి ఎక్కి దాని మెడ మీద 20 కాళ్ళు పడిపోయేది. రాంపూర్ రేజా ప్రత్యేకత అది. అసలు ఓన్లీ రాంపూర్ రేజా చేసిద్దా? రాంపూర్ రేజాలు చేసిద్దని అన్నాను, కానీ ఆ లక్షణాలు నేను తెచ్చిన దానికి ఆ లక్షణాలు వచ్చినాయి. సేమ్ అదే లక్షణాలు వేరే వాళ్ళకి ఒక కోడికి ఇస్తే దానికి వెళ్ళినాయి. అంటే దీని బ్రీడర్ దాని పిల్లలు అన్నిటికి వస్తాయని చెప్పలేము. కొన్ని రావచ్చు, బై లక్ రావచ్చు. స్పీడ్ నాకు కోడి వదలటం కానీ తనగా అసలు కొన్ని కోళ్ళకి మా తాత చెప్పాడు, కోడిని వదలంగానే పరిగెత్తుకెళ్తే అన్ని కోడిని సెలెక్ట్ చేద్దరు సెలెక్ట్ చేయకూడదు అనేవాడు. కాళ్ళు పడుకుండా వాటిని సెలెక్ట్ చేయకూడదు అనేవాడు. కాళ్ళు ఎప్పుడు కోసం కింద కాళ్ళు కొరస ఉండాలి, పొడుగున్నాడు. మెడ పొడుగున్నదని అసలు ఇది అనేవాడు. చాలా మంది అంటే మెడ పొడుగుండాలి అనేవాడు. మెడ పొడుగుంటే మెడ మీద దెబ్బ పడినప్పుడు ఆగమంటాయి. మెడ బాగా పొడుగుంటే ఏదంటే దాని తోలు కూడా పొడుగు వస్తుంది. ఎక్కడ తోలు మీద కత్తి పడ్డా కానీ తలక లేవదు. కురస మెడ అనేసరికి అనేది నిండు వచ్చేస్తుంది అనమాట. కత్తి దెబ్బలు పడ్డా కానీ ఆపేస్తుంది. కొన్ని లైన్స్ ఉంటాయి. అది చాలా మంది రాంపూర్ రేజాలు ఎట్లా సెలెక్ట్ చేయాలని. రాంపూర్ అప్పుడు చాలా మంది వీడియోలు పెడుతున్నారు. ఇది రాంపూర్ రేజా లక్షణాలు ఏంటి అసలు, ఎలా ఉంటుంది దాని? రాంపూర్ రేజా అనేది చాలా మంది వీడియోలు పెడుతున్నారు. ఇదే రాంపూర్ రేజా, అది తోకలు సరలాగుంటే ఎట్లా 1 లక్ష అడిగారు 2 లక్షలు అడిగారు, అవి కాదు. రాంపూర్ రేజా సిమ్టమ్స్ ఇట్లా ఉంటది. ఇదే ఈ బట్టలు తమిళ లాగానే ఉండిద్ది. దాని ఫేస్ కట్టు అంటే ఇది దానికి వచ్చి చిలకడ అనమాట. దాని మెడ చిలకడ అని పైన ఉంటది జుట్టు. దాని ఫేస్ కట్ ఇట్లా ఉండిద్ది, ఇట్లా నిలబడి ఉండిద్ది.
మన దగ్గర ఉందా అది? మన దగ్గర ఉన్నాయి. ఓకే, దాని వీడియోలు కూడా చూపిద్దాం. చూపిద్దాం. ఓకే, ఈ రాంపూర్ రేజాకి ప్రత్యేకత అది. ఫస్ట్ దాని తలకట్టది మన దగ్గర దాని యొక్క పెట్లో పుంజులు 2 ఉన్నాయా రాంపూర్ రేజా? ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, ఇంకా ఇంకో బ్రీడ్ ఏముందన్నా మీ దగ్గర? గేమ్ పోల్ ఆడే. గేమ్ పోల్. గేమ్ పోల్ లక్షణాలు ఏంటంటే మాక్సిమం దాని ఒక బాడీ స్ట్రక్చర్ తప్ప ఫైటింగ్ విధానం మొత్తం రాంపూర్ రేజాలా ఉండింది. బాడీ అది నెక్కే టార్గెట్ చేసింది. అది కూడా నెక్కే మెడనే టార్గెట్ ఇది. ఇవన్నీ పందాలకి వాడే వాటిని మెడని టార్గెట్ చేస్తుంది. ఇది ఉంది. ఇదేంటన్నా? ఇది మన పాత లైన్ ఓల్డ్ లైన్ అది. బాగా ఓల్డ్ లైన్. దీని పేరు ఏంటి అసలు? ఇది మామూలు సితువా వైట్ కూడా అంటారు, సితువా అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి భీమవరం లైన్ లో అంటారు కానీ మనకి బాత బ్రీడ్ ఉన్నది. ఇది అప్పుడు అరుదుగా మనం తగులుతుంటాయి. మన ఎప్పటి నుంచో ఉండే కోళ్ళు కాబట్టి తగులుతుంటాయి ఇవి. ఈ మన దగ్గర పడ్డ పిల్ల ఇవి. దీని వయసు ఎంత? ఇది 8 kgs. ఇది 8 kgs ఉంటది. ఇది 8 kgs. డైరెక్ట్ లూజ్ సంకలు పడ్డా కానీ కొడు సావదు ఇది. దానికి చనిపోవడానికి ఒకటి కత్తికాలు పోవాలి, లేదా 4 గుంటలు పడాలి, గుర్తులో పడాలి. ఆ 2 సార్లు కొడితేనే సస్తది, సావదు. స్పీడ్కి వెళ్ళి కోడిని తనాలంటే స్పీడ్కి వెళ్ళి కోడిని తనిద్ది, వెళ్ళి అందోరణ పడుతుంది. అక్కడి నుంచి పరిధికి వచ్చేస్తుంది మళ్ళీ దీన్ని కొడతాకి. ఎందుకు? కోడి అవతల కోడి భూమి నుంచి జానెత్తాన పైకి లేగాలి. ఇది వాడిని కత్తి అవ్వాలంటే భూమి నుంచి లెగిస్తేనే యువతల దానికి కాలు అయింది. అది భూమి మీద నిలబడ్డప్పుడు తంతే మనం రియల్ పందెలు వేసినప్పుడు ఎట్లుంటాయండి కోళ్ళు వెళ్ళామనుకో స్పీడ్గా తంతాయి. చచ్చిపోయింది రా అనుకుంటాం మనం విడిగా. అది ఎక్కడ ఉంటే అక్కడి నుంచి స్పీడ్గా వచ్చేస్తుంది మళ్ళీ కోడి దాంట్లోకి. అది భూమి మీద నుంచి లేచింది అనుకో గాలి టంటది అంతే, మనకి కనపడదు. కోళ్ళు ఎగిరి 2 కింద పడ్డాయి అనుకుంటాం, కానీ దానికి పడిపోయింది సంఖ బరాబర్ దిగిపోతాయి, వెళ్ళిపోతుంది. మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రాంపూర్ రేజా ఒకసారి పిల్లలు తీసుకో ఆయన గన్నవరం ఆయన 5 పందెలు చేసిందంట. ఓకే, దాని టార్గెట్ ఏంటి? కోడిని తండం కాదు, అది కోడి దాని మెడకే కావాలంతే. దాని మెడ దొరికినట్టు మాత్రమే కొట్టిద్ది అది. అప్పుడు దాకా కోడిని దొరకకుండా అక్కడక్కడ ఎరుగుతా ఉండిద్ది. మెడ దగ్గరకు వచ్చేసిన తంతాకి వెంటనే ముక్కు అట్లా పొడిచేది దాన్ని. ఓకే, రాంపూర్ రేజా స్పీడ్ గా పొడంగానే అది తిరిగి ఇప్పుడు పొడిచేది. పొడంగానే వెంటనే దొరికింది అనుకుని చెప్పి మెడని స్మాష్ చేసేది. ఓకే, మనం బ్రెయిన్ లో ఎంతో మంది చాలా దూరం మంది తీసుకెళ్లారు. 4 కొట్టిని 5 కొట్టిని అన్న పేరు తప్ప ఎవరు కూడా మీ బ్రెయిడ్ రోగాలు వచ్చి పోయి అన్న వాళ్ళు కానీ ఎండు తెగులు వచ్చి పోయిన అన్న వాళ్ళు ఎవరు లేరు అంతవరకు. మనకి వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మనం ఈ బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నాం. మేము వెళ్ళి ఇంకో రూపాయలు 1 లక్ష రూపాయల కోడి 2 లక్షల కోడి మాకు అవసరం. మేము తీసుకురాం. 1 లక్ష రూపాయల కోడి 10 లక్షలు పంది కొట్టింది పొరపాటు. 10,000 కోడి కూడా 10 లక్షలు కొడుతుంది. ఒక పెద్ద ఆయన అన్నాడు, నేను 1 కోటి రూపాయలకి అనేది ఆపత్యం వేస్తాను, ఆ కోడిని వేస్తాను, 10,000 అనేది వేస్తానండి. ఎందుకన్నాడంటే ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ మంచి కోడి రాదు. దాని బుర్ర ఉపయోగిస్తుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. దాని లక్షణాలు, దాని బాడీ స్ట్రక్చర్, మీరు దాని యొక్క పనిని బట్టి జాతిని బట్టి కూడా జాతిని బట్టి మరి కోడి ఫైటింగ్ ఎలా దేని వాడాలని దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాంపూర్ రేజా మేల్స్ ఉన్నాయి మన దగ్గర, ఫీమేల్స్ ఉన్నాయి. అవి ఒకసారి వీడియోలో గేమ్ పోల్స్ ఉన్నాయి. గేమ్ పోల్ ఓకే, దాని టార్గెట్ కూడా అంతే, అది ఎక్కడ కొడుతుంది. దాన్ని చేయించుకున్నా. గేమ్ పోల్ దగ్గర పెరుగు పెరుగు ఉంది. అంటే 3 రకాలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా మన దగ్గర? రేజా ఉంది మన దగ్గర. రేజా అంటే అది మనకి ఎప్పుడు కంటిన్యూగా ఉంటానే ఉంటుంది. అది రేజా పెరుగు అంటే మన దగ్గర రాంపూర్ రేజా ఉంది, గేమ్ పోల్ ఉంది, పెరుగు ఉంది, రేజా ఉంది. 4 రేజా పెట్టలు అయితే ఉన్నాయి ఎక్కువగా. ఇంకోటి మీరు ఏమైనా ఓన్ అంటే క్రాస్ చేసే ఏమన్నా చేస్తున్నారు? బ్రీడ్స్ ఏమన్నా? బ్రీడ్ ఎప్పుడు అప్డేట్ ఉంటది మన దగ్గర. ఓకే, రాంపూల్ రేజాలు వచ్చి గేమ్ పోల్ చేస్తాం. అంటే ఫాదర్ రేజానా? ఫాదర్ మేల్స్ ఫీమేల్స్ వచ్చేసి రాంపూర్ రేజాలు ఉంటాయి. ఓకే, మేల్ వచ్చేసి గేమ్ పోల్ వేస్తాం. ఓకే, గేమ్ పోల్ క్రాస్ వేస్తాం. గేమ్ పోల్ వచ్చినాయి మళ్ళీ వాటిని పిట్టలని మళ్ళీ ఇలాంటి భీమవరం వాటి మీద వేస్తాం మళ్ళీ. ఓకే, ఈ బ్రీడ్ ఎందుకు కొనుక్కున్నామంటే మన దగ్గర ఈ ఎండు తెగులు ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి 8 సంవత్సరాలు పట్టింది మనకి. ఓకే, ఇది ఉంది, ఇది మన దగ్గర పట్టిన పిల్ల 2 years పైన ఉంది దీనికి. ఇంతవరకు ఎలాంటి రోగం బారి పెట్టల. అంటే ఇది హెల్తీగా ఉన్నట్టుగా. మీరు ముందే ఏం చేస్తాం? బ్రీడింగ్ చేసే ముందు సెలెక్ట్ చేసుకున్న బ్రీడ్ చేస్తాం. రోగాలు బారిన పడకుండా. జెన్నిఫర్ రోగాలు ఎలాంటివి లేవు. ఓకే, 2 years నుంచి ఎలాంటి వ్యాధి బారిన పడలా, గురకని తెగులు అని ఇంకోటి వ్యాధులు బారిన పడలా కాబట్టి దీన్ని వేస్తాం.
ఓకే, అర్థమైందన్న నాగబాబన్న. ఓవరాల్ గా ఏంటంటే మనం ముందు కోళ్ళు రోగాలు రాకుండా ఉండాలి అంటే ముందు జన్యుపరంగా డెవలప్ చేయాలి. అంటే మనం ముందు దాన్ని చెక్ చేసుకుని మనం తీసుకొచ్చుకునే ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఫామ్ ని 2 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేసి దానికి ఎటువంటి రోగాలు రాలేదు ఆ మేల్ కి ఫీమేల్ కి రోగాలు రాలేదంటేనే అన్ని బ్రెయిన్ డెవలప్ చేసుకుంటేనే అప్పుడు బాగుంటది. నేచురల్ గా ఫీడ్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన నేచురల్ ఫీడ్ వారానికి ఒకసారి ఉడకబెట్టిన మేత వేస్తా. ఒకసారి నెలకు ఒకసారి ఉంటుంది. అది నెలకు ఒకసారి ఉండొచ్చు, 2 సార్లు. సీజన్ ఎక్కువగా ఈ ఏరియాలో పెద్ద పెద్ద దొడ్లు వారు మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాం. అక్కడి నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కాదు గొప్ప, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా తర్వాత అది నీ కూడా అవ్వాలి, నీ పేరే అవ్వాలి. ఓకేనా? మా తాత ఎన్టీ రామారావు టికెట్ లో క్యూలో నిలబడ్డాడు. మా నాన్న చిరంజీవి క్యూలో నిలబడ్డాడు. నేను రామ్ చరణ్ క్యూలో నిలబడ్డాను. మన పిల్లలు కూడా ఎవడో ఒకటి క్యూలో నిలబడితే అది ఇది ఉండదు. నీకంటూ సొంతమైంది ఒకటి ఉండాలి, బ్రాండ్ ఉండాలి. మనం ఎప్పుడు ఒకటి అనగాలి, ఒకటి పేరు చెప్పుకుని వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మనదని ఒక బ్రాండ్ ఉండాలి. నేను రాంపూర్ రేజన్ కలకత్తా నుంచి తీసుకొచ్చేది. కలకత్తా ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ యాక్చువల్ వెళ్ళింది కోడి కోసం కాదు, వేరే పని కోసం వెళ్ళాను. అది అక్కడ దాన్ని తెలుసుకున్నా. తెచ్చినప్పుడు దాని ఇల్లు తెలియదు నాకు అసలు. ఇప్పటికీ బాధపడదు దాన్ని, నేను ఇప్పటికీ బాధపడుతుంది దాన్ని కరెక్ట్ వినియోగించుకోలేదని. ఎట్లా పోరాడుతున్నా అన్నటిని 2 కాలు వేసిన తర్వాత తీసుకెళ్ళిపోతే చనిపోయాయి ఇంటి దగ్గరే. ఎందుకని చూస్తే సైడ్ ఎముకలని ఇరిగిపోయింది అంట. అట్లా కొట్టేది కొడతాం కూడా మెడలని ఇరిగిపోయింది అంట. మొన్న 2-3 రోజులు మేతలు తినకుండా చనిపోయాయంట. అలాంటి బ్రీడర్ చేశా. అది మన దగ్గర కూడా ఉంది. చిన్న కూడా చాలా మంది చూపించినది. అవును, నేను వీడియోలు కొట్టి మన వాళ్ళకి మన దగ్గర ఫామ్ అంతా విజిట్ చేసి వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. నా వల్ల మరొక వీడియో మరొక కాన్సెప్ట్ తో నీతో 2-3 ఇంటర్వ్యూలు అయితే మాత్రం మా రైతన్న తోడుగాకి కోళ్ళ ఫామ్ సంబంధించినటువంటి డౌట్స్ వస్తే మాత్రం నీ దగ్గరికి వస్తాను. ఇంకోటి ఏంటంటే వీడియోలో నెంబర్ వేస్తాను. ఇంకొక విషయం నాగబాబన్నకి దీంతో పాటు అనుసంధానంగా ఫౌండరీ ఉందన్నమాట. అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎక్కువ ట్రక్కులు, గొర్రెలు, నాగలు A to Z చేసే ఫౌండరీ కూడా అన్నకుంది. అన్న కూడా వర్క్ చేసుకోవాలి కాబట్టి దయచేసి కేవలం మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైంలో మాత్రమే కాల్ చేయండి. వర్కింగ్ అవర్స్లో చేయొద్దు. ఎందుకంటే ఆయన కూడా పని చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇది ఓన్లీ ఆయనకి ఒక సైడ్ బిజినెస్ మాత్రమే. మెయిన్ బిజినెస్ ఫౌండరీ వర్క్ ఉంది, అది చేసుకునేవ్వండి. మీరు వీడియో కాపడంగానే మాత్రం ఫోన్ చేయొద్దు దయచేసి. ఇది ఒక వీడియో అయితే మాత్ం మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు పెట్టే ఫోన్ కాల్స్ ఇబ్బందికి ఆయన పని చెడిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోసారి నేను వీడియోకి వచ్చినప్పుడు నాకు వీడియో కూడా ఎవరు ఈ గోళేంద్ర బాబు నాకని మీకు అలాంటి మంచి సమాచారాన్ని కూడా మీరు మిస్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఓకేనా? ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ తప్పకుండా నాగబాబన్నతో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.